ట్రూత్, ట్రస్ట్, టాక్, టచ్. వీటికి మనిషి జీవితాన్ని మార్చగల శక్తులు ఉన్నాయి. అయితే వీటి అన్నిటిలో మనిషిపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నావు? ఏమో ప్రసన్న, నాకు తెలియడం లేదు. మన అందరికీ వాటి గురించి తెలపడానికి సీతమ్మధార భజన మండలి పిల్లలు మన ముందుకు వచ్చేశారు. కాలమే అన్నిటికీ ప్రధానం. కాలం లేనిదే సృష్టి లేదు, సమయం లేనిదే మార్పు లేదు. అందుకే పెద్దలు అంటారు, కాలం గడిస్తే గాయం మానిపోతుందని. అది నా మహిమ. అదేంటి, నేను లేకపోతే భావాలు బయటపడవు. మాటే మనిషిని దైవంగాను రాక్షసుడుగాను చేయగలదు. ఒక మంచి మాట హృదయాన్ని చల్లబరుస్తుంది, అదే ఒక చెడ్డ మాట హృదయాన్ని గాయపరుస్తుంది. మీరిద్దరూ గొప్పవారే గాని స్పర్శ లేకుండా ప్రేమ ఎలా వ్యక్తమవుతుంది? శ్రీరాముడు హనుమంతుని తలపై మృదువుగా తాకిన స్పర్శే భక్తిని శాశ్వతం చేసింది. ఇవన్నీ మంచివే, కానీ నేను లేకపోతే మీ అందరికీ విలువ ఉంటుందా? సత్యమే ఆత్మరూపం, సాయి రూపం, సకల వేదాల సారాంశం. సత్యమేవ జయతే అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. టైం, ట్రూత్, టచ్, టాక్ ఇవన్నీ ఉన్నాయి, కానీ నమ్మకము లేకపోతే అవి నిలబడవు. నమ్మకమే బంధాలకు ఆధారం, భక్తికి పునాది, మనిషి జీవితానికి మూల స్తంభం. హరిశ్చంద్రుడు సత్యం కోసం తన భార్యని, కుమారుణ్ణి, రాజ్యాన్ని అంతటినీ కోల్పోయాడు. ఈ కాలమే అతనిని అన్ని పరీక్షలకు గురి చేసింది. అతని మాటే అతని మనసుకు నిబద్ధతతో దృఢత్వాన్ని ఇచ్చింది. హరిశ్చంద్రుడు సత్యంపై పెట్టుకున్న నమ్మకం వలనే చివరి వరకు కష్టాలను ఎదిరించి పోరాడారు. చివరికి దేవతలు కూడా అతని సత్యనిష్టకు నమస్కరించారు. ఈ రోజుకి కూడా హరిశ్చంద్రుడి పేరు సత్యానికి ప్రతిరూపంగా సత్య హరిశ్చంద్రుడిగా నిలిచింది. అందుకే స్వామి అన్నం నిమిత్తమై కాదు, ఆదర్శం నిమిత్తమై జీవించమన్నారు. సోమరితనం, విలాసాలకు వశమైన వారు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేరు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారి కీర్తి వారు మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటుంది. ఇది ఆచరించి చూపటానికి స్వామి మనకు ఒక కథ చెప్పారు. పూర్వం ఒక రాజ్యంలో సంవత్సరానికి ఒక రాజుని ఎన్నుకునేవారు. ఒక సంవత్సరం పూర్తి కాగానే ఆ రాజుని ఒక పడవపై తీసుకువెళ్ళి ఒక ద్వీపం దగ్గర విడిచి వచ్చేసేవారు. మరలా కొత్త రాజుని ఎన్నుకునేవారు. ఈసారి ఆ కొత్త రాజు సైనికుల్ని పిలిచి తనను ఆ ద్వీపం వద్దకు తీసుకువెళ్ళమన్నాడు. వెళ్ళి చూస్తే క్రూర మృగాలు చంపి తినేసిన కళేబరాలు ఉన్నాయి. అవి ఇంతకుముందు పరిపాలించిన పాత రాజు శవాలు. ఇది చూసి ఆ రాజు కొంతమంది పనివారిని నియమించి ఆ ద్వీపంలో ఉన్న క్రూర మృగాల్ని వేరే చోటుకి తరలించి ఆ ద్వీపం నివాసయోగ్యమై ఇల్లు, ఉద్యానవనాలు అన్నీ కట్టించాడు. ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఆ ప్రజలు ఆ రాజుని పడవపై తీసుకువెళ్తుంటే ఆ రాజు చాలా సంతోషంగా, ఉత్సాహంగా కనిపించాడు. ఇది చూసి ఆ ప్రజలు ఆశ్చర్యపోయారు. పాత రాజులు చాలా దుఃఖిస్తూ వెళ్ళేవారు. ఈ రాజు ఏంటి ఇంత ఆనందంగా వెళ్తున్నాడని ఆ ద్వీపం దగ్గరకు వెళ్ళి చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రాజు తన కట్టిన ఉద్యానవనాలు, భవనాలు చూసి సంతోషంగా మిగిలిన జీవితం తన పరివారంతో జీవిస్తాడు. మనం కూడా సమయం ఉన్నప్పుడే ఆ కొత్త రాజులాగా క్రమశిక్షణగా ఖచ్చితమైన ప్లాన్ చేసుకుంటే రాబోయే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే మన జీవితం కూడా పాత రాజుల్లాగా దుఃఖమయం అవుతుంది. టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గడిచిన నిమిషం మరలా రాదు, వచ్చే నిమిషం మనది కాదు. ఇది స్వామి చెప్పిన మాట. మాట తప్పితే